హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ముందుగా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఇది శనివారం వ్లాగ్ అండి. ఆల్రెడీ పెట్టాను. చిన్న క్లిప్ అయితే మళ్ళీ పెట్టాను. తర్వాత సండే వ్లాగ్ అండి తర్వాత వచ్చేది. సాటర్డే సండే 2 రోజులు కూడా అమ్మ వాళ్ళ ముగ్గురం కూడా సామూహికంగా భోజనాలు అయితే చేశాము. ఈ వీడియో చూపిస్తూ మీకు ఒక మోటివేషనల్ స్టోరీ అయితే చెప్దామనుకుంటున్నానండి. కురుక్షేత్ర యుద్ధంలోనేమో అర్జునుడు కొడుకు అభిమన్యుడు మరణించాడటండి. అభిమన్యుడు మరణించినప్పుడు అర్జునుడు పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. కొంత దూరంలోని కృష్ణుడు కూడా బాధగా కూర్చొని ఉన్నాడు. అటుగా వెళ్తున్న వ్యక్తి అతని కుమారుడు మరణించాడు కనుక అతను ఏడుస్తున్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు అని కృష్ణుడిని క్వశ్చన్ వేశాడటండి. ఎంత కష్టపడి భగవద్గీత బోధించాను అర్జునుడికి, అయినా అర్థం కాలేదు. ఇలాంటి కష్టసుఖాలనేది కామను. అందువల్ల అంత కష్టపడి బోధించిన అర్జునుడికి అర్థం కాలేదనే నా బాధ అనేసి కృష్ణుడు సమాధానం ఇచ్చాడట. ఎంత కష్టానికైనా దుఃఖించుకుంటా ఉండగలగడమే మనిషి మంచి స్థితి అటండి. దుఃఖం కలగకుండా ఉండడం అంత సులభమేం కాదు. తన కుమారుడు చనిపోయినప్పుడు ఏడకుండా ఉండడం అంత చిన్న సమస్య ఏమీ కాదు. దుఃఖం తప్పదు, కానీ చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తూ కూర్చుంటారు కొందరు. దుఃఖం లేని స్థితి కోసం ప్రవక్తలు, తత్వవేత్తలు బోధనలు వింటాం, భగవద్గీత లాంటి గ్రంథాలు చదువుతాం. వాటిలోని సారాన్ని ఆచరించినప్పుడు చదివి ఉపయోగం ఏంటి? ప్రతి మనిషికి 2 ప్రపంచాలుంటాయి. ఒకటి బయటికి కనిపించే వాస్తవ ప్రపంచం, రెండోది అతడికి మనసులోని అంతర్గత లోకం. ఈ అంతర్గత ప్రపంచంలో రకరకాల ఆలోచనలు, కలలు, ఉద్వేగాలు లాంటివి ఎన్నో ఉంటాయి. చాలామందికి ఈ రెండింటికి మధ్య సమన్వయం తెలియక తాము నమ్మేది ఒకటైన బయటికి ప్రపంచం కోసం మరొకలా నటిస్తారు. ద్వంద్వ ప్రవృత్తితో వాస్తవంలో ఒకలా, లోపంలో మరొకలా బతికితేనే దుఃఖం కలుగుతుంది. నమ్మిన విలువలను నిజాయితీగా కట్టుబడి నడిచేవాడు తృప్తిగా జీవిస్తాడు. దుఃఖరాహిత్యం కావాలంటే ద్వంద్వ ప్రవృత్తులు ఉండకూడదు. కానీ అడుగడుగునా మనం ముసుగులు వేసుకుంటున్నాం. పరిణితి పెరిగే కొద్దీ ముసుగు మరింత దట్టంగా వేసుకోవడం, మొత్తానికి తొలగించడమా? ఇది సమర్థత అంటే ముసుగు తీయడమే. పరిస్థితిలో సర్దుబాటు చేసుకోవడమే సమర్థత. అదే క్రమంగా దుఃఖస్థితి నుంచి దుఃఖరాహిత్యానికి నడిపిస్తుంది. ఈ స్థితి కోసం మనం మెదడుకు శిక్షణ ఇవ్వాలి. క్షణక్షణం పరివర్తనశీలమైన ప్రపంచంలో మనుగడ కోసం ఆరాటం తప్పదు. ఈ ఆరాటమే జీవన పోరాటమైనప్పుడు దుఃఖం అనివార్యం. మనం తప్పొప్పులకు మనమే బాధ్యులం. మన కష్టానికి, బాధకి మనమే కారణం అనుకుంటే దుఃఖం ఉండదు. జీవించడం తెలియని వాళ్ళే దుఃఖాన్ని మోస్తూ తిరుగుతారు. ఎక్కడ దాన్ని అక్కడే వదిలేసి ముందుకెళ్తాడు సమర్థుడు. అందుకే దుఃఖరాహిత్యం అనేది మన సమర్థతపై ఆధారపడి ఉంటుంది. ఎంతో చిన్న ప్రాణాలైన చీమలకు ఎటువైపు వెళ్తే పంచదారకు లభిస్తుందో, ఎటువైపు వెళ్తే అపాయము తెలుసు. వాటికన్నా ఎన్నో రెట్లు గొప్పవాడైన మనిషికి ఏది మంచి, ఏది చెడో తెలియకపోవడం, తెలిసినా ఆ విధముగా ఆచరించకపోవడం దుఃఖం. దాన్ని అధిగమించడానికి జ్ఞానమే ఔషధం. ఈ జ్ఞానాన్ని వెలుగులో మనల్ని మనం దర్శించుకోవడం మన అసలు స్వరూపం తెలుసుకోవడమే దుఃఖరాహిత్యం. మన లోపలి శత్రువులైన అర్షడ్ వర్గాలను జయించడమే అసలైన దుఃఖరాహిత్యం. ఈ స్టోరీ చెప్పాను. ఎంతవరకు అర్థమయ్యేలా చెప్పగలిగానో లేదో నాకైతే తెలియదండి. నేను అర్థమయ్యేలా చెప్పగలిగాను అనుకుంటున్నాను. దీని తాలూకు ఏంటంటే మన దుఃఖానికి మనమే కారణం తప్ప పక్క వాళ్ళు కాదని దీని తాలూకా నీతండి. మన
కష్టమైన సుఖమైన మన బాధ్యతకి మనమే కారణం. అంతేగాని మనకి చేతగానితనం అన్నమాట పక్క వాళ్ళ మీదకి తోయడం. అది నేనైతే నమ్ముతానండి. మీరెంతవరకు నమ్ముతారో లేదో నాకు తెలీదు. దీని గురించి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. బిర్యానీ జస్ట్ పొయ్యి మీద పెట్టి చాలు. ఇది ఎవరు వెళ్ళినా జగన్ ఎక్కడ ఉన్నాడు? ముందు ఇప్పుడు అలా అన్నం వడ్డించడానికి అక్కడికి వెళ్తారు. మాట మాట పొగ అవి బాగా వస్తున్నాయి లేదు చూడు. వెళ్తానా అక్క వీడియో కాల్ చేస్తానంతే. అమ్మ ఎలా ఉంది? లావణ్య నా కూతురు అన్నాను. మీరు లావణ్యాలు అమ్మ అంటుంటారు. అన్నాను. స్ట్రెస్ అయ్యి బాబాయ్ కొరకత్తరు. అమ్మా బర్త్డే బేబీ రా. Happy birthday to you. Happy birthday to you. ఎలా కోసేస్తుంది చూడండి మా జోస్న. बंधुरे भैया बंदी बंधुरे गुडिन जमारे भैया भजन जमारे ये सुजा फागुन्या पुत्र जमारे बंदी बंधुरे भैया बंदी बंधुरे गुडिन जमारे भैया भजन जमारे सब लो रे 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 ला रे ला रे ला మా వీడియో చూస్తే ఎంజాయ్ చేస్తే ఒక లైక్ అయితే వేసేయండి. మా వీడియో అయితే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని బాధ పెట్టలేదని నేను నమ్ముతున్నానండి. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో చూస్తే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి.